హలో పిల్లలు, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. ఖచ్చితంగా అన్ని పాడ్కాస్ట్లు వినండి మళ్ళీ ఒక్కసారి, సరేనా? రైట్. మరి ఈరోజు నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నా రేయాంష్. ఆ కథ పేరేంటి? ఆ కథ పేరేంటో నువ్వే చెప్పాలి, కానీ నేను ఇప్పుడు స్టోరీ చెప్తా. అనగనగా ఒక ఊర్లో ఒక వెంగలప్ప ఉండేవాడు. వెంగలప్ప అని ఎవరిని పిలుస్తారంటే ఎవరైతే ఏ పని చేత కాకుండా సోమరితనంగా ఉంటారో, ఎవరైతే అన్ని విషయాలను ఎక్కువగా ఆలోచించి అన్ని తప్పులు చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళను వెంగలప్ప అంటారు. ఓకే. ఆ ఊర్లో వెంగలప్ప వెర్రివాడే కాకుండా సోమరి కూడా. తల్లిదండ్రులు లేని అతని బామ్మ పెంచి పెద్ద చేసింది. ఆమె పాపం ఎంతో కష్టపడి సంపాదించి పెడితే తిని తిరుగుతూ ఉండేవాడు వీడు. కాలం గడిచే కొద్దీ బామ్మకు వయసు పైబడింది. ఒకరోజు ఆమె తన మనవడితో ఇలా చెప్పేసింది, అరే నాయనా, ఇక నా వల్ల కాదురా, నేను కష్టపడడం, నువ్వేమో కూర్చొని తినడం. నువ్వు ఏదో ఒక పని చేసి 4 పైసలు తీసుకురాకపోతే ఇల్లు గడవదురా, నా ఒంట్లో బలం పోతుంది, నేను ముసల్దాన్ని అయ్యాను, ఇక నువ్వే నన్ను చూసుకోవాలి, నువ్వు చూసుకోవాలి, మనం పస్తులు ఉండాల్సిందే, నువ్వు కనుక కష్టపడకపోతే ఇక నీ ఇష్టమని అని చెప్పింది. ఏదైనా పని దొరుకుతుందేమోనని వెంగలప్ప ఆ ఊర్లో ఉన్న ధనికుడు, అంటే చాలా డబ్బు ఉన్నటువంటి ఒక అతని దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయానికి అతని దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం అప్పు కావాలి అని అన్నాడు. అని ఏమంటున్నాడు, మీరు కనుక నాకు కొంచెం అప్పు ఇస్తే నా అవసరం తీరాక పులి నోట్లో తల పెట్టైనా సరే మీ డబ్బు తెచ్చి మీకు ఇస్తాను అంటూ నమ్మకంగా మాటలు చెప్పాడు. పులి నోట్లో పెట్టైనా సరే అంటే ఎంత డేంజర్ పని చేసినైనా కూడా నీ డబ్బులు నేను తిరిగి నీకు ఇచ్చేస్తాను అని చెప్తున్నాడు. పులి నోట్లో తల పెడితే డబ్బులు వస్తాయన్న మాట అనుకొని వెంగలప్ప వెంటనే బయలుదేరి అడవికి వెళ్ళాడు. ఈ మాట ఎవరన్నారు? ఒక అతను. ఓకే. అప్పు కోసం వచ్చినటువంటి ఒక అతను ఆ ధనికుడితో అన్నాడు, పులి నోట్లో తలబెట్టైనా సరే మీ డబ్బులు నేను మీకు తిరిగిస్తాను అని అనగానే ఆ వెర్రి వెంగలప్ప అక్కడికి వెళ్ళిండు కదా ధనికుడి దగ్గరికి డబ్బులు తీసుకోవడం కోసం. ఇతను ఎవరో అతనితో మాట్లాడిన మాటలు విని, ఓహో నిజంగానే పులి నోట్లో తలబెడితే డబ్బులు వస్తాయన్నమాట అని అడవికి వెళ్ళిండట. అడవికి వెళ్ళిండు, అర్థమైందా? అప్పుడు పులి కోసం అక్కడంతా జల్లడ పట్టసాగాడు, కానీ ఎక్కడా పులి జాడ కనిపించలేదు. సాయంత్రం అయింది, చీకటి పడబోతున్నది. ఇక ఓపిక లేక ఇంటి దారి పట్టాడు. 4 అడుగులు వేయగానే కట్టెలు కొట్టేవాడొకడు నేల మీద 2 కట్టెల మోపులు ఉంచుకొని వాటిని నెత్తి మీద ఎత్తే వాళ్ళ కోసం చూస్తున్నాడు. అంటే కట్టెలన్నీ కొట్టి దాన్ని ఒకటేసారి తీసి తన నెత్తి మీద పెట్టుకోవడం రాలేదు కాబట్టి ఎవరైనా ఇక్కడ వస్తే బాగుండు, నాకు కొంచెం హెల్ప్ చేసి ఈ 2 కర్రలను నా నెత్తి మీద పెడితే బాగుండను ఒక అతను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక వెంగలప్ప కనిపించగానే, ఈ అడవిలో నీకేం పని, ఏ క్రూర మృగం కంటనైనా పడ్డావంటే ఇక అంతే సంగతులు అన్నాడు. దానికి వెంగలప్ప, తను ఆ పనిలోనే ఉన్నాను అని చెప్పాడు. ఏంటి? ఏం లేదు, నేను డబ్బుల కోసం చూస్తున్నాను, డబ్బుల కోసం పులి నోట్లో తల పెడితే నాకు డబ్బులు వస్తాయి అని ఎవరో ఒకరు ఆ ధనికుడితో అన్న మాటలు నేను విన్నాను, కాబట్టి పులి నోట్లో తలబెట్టడానికే వచ్చాను అన్నాడు. వామ్మో, వీడెవడో వెర్రిబాగుల వాడిలాగా ఉన్నాడు కదా అని ఆ కట్టెలు కొట్టే అతను అనుకున్నాడు. పులి నోట్లో తలపెట్టైనా డబ్బు తెచ్చిస్తానని అంటే ఎంత కష్టపడైనా డబ్బులు సంపాదించి తెచ్చిస్తానని, అంతేకాని పులి నోట్లో తల పెడితే డబ్బులు వస్తాయా వెర్రి వెంగలప్ప అని అన్నాడు. ఇక ఆలోచించాడు ఆ వెర్రిబాగులవాడు. సరే కానీ ఈ కట్టెల మోపు కాస్త నెత్తికి ఎత్తు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. సరే అని ఆ కట్టెల మోపు నెత్తికెత్తాడు వెంగలప్ప. కట్టెలు కొట్టేవాడు థ్యాంక్స్ అని చెబుతూ, ఏమీ అనుకోకు, ఆ 2వ మోపును కూడా కాస్త ఊరి దాకా మోసుకొచ్చావంటే నీకు నేను 2 పైసలు ఇస్తాను అన్నాడు. ఆహా, అలాగా అనుకొని ఆ వెర్రి వెంగలప్ప ఏమనుకున్నాడు, ఈరోజు వేళ విశేషమేమో కానీ ఈ ఎండుకట్టలు దండిగా దొరికాయి, వాటిని కొట్టి 2 మోపులు చేశాను, ఆ రెండింటిని ఎత్తుకుపోవాలంటే నా వల్ల అయ్యే పని కాదు, కాబట్టి నువ్వు నాకు కనిపించావు, నువ్వు నాకు హెల్ప్ చేస్తే ఒకటి నేను నా నెత్తి మీద పెట్టుకుంటాను, ఒకటి నువ్వు నీ నెత్తి మీద పెట్టుకొని ఆ ఊరి వరకు నాతోటి రా, నీకు నేను డబ్బులు ఇస్తాను అని అన్నాడు.
ఆ మాట వినగానే వెర్రి వెంగళప్ప ఎగిరి గంతేసి సరే అని ఒప్పుకున్నాడు. రెండో కట్టెల మోపును ఊరి దాకా మోసుకొచ్చాడు. కట్టెల మోపులు అమ్మగా వచ్చిన డబ్బులో నుంచి 2 పైసలు వెంగళప్పకిచ్చాడు ఆ కట్టెలు కొట్టేవాడు. వాటిని చూసి వెంగళప్ప కళ్ళు మెరిశాయి. ఆనందంతో ఇంటికెళ్ళి బామ్మ నేను ఈరోజు కష్టపడి డబ్బులు సంపాదించాను అని గర్వంగా తను సంపాదించిన 2 పైసలు తీసి వాళ్ళ బామ్మ చేతిలో పెట్టాడు. బామ్మ ముఖంలో ఆనందం గమనించాడు. స్నానం చేసి బామ్మ పెట్టింది తిని హాయిగా నిద్రపోయాడు. ఉదయం లేచి ఆలోచిస్తే ఎందుకో అంతకుముందు రోజు బాగా గడిచినట్లు అనిపించింది. శ్రమలోనే ఆనందం ఉంది అని అనిపించింది. వెంటనే కట్టెలు కొట్టేవాడి దగ్గరికి వెళ్ళి ఈ రోజు నుంచి నేను నీతో వస్తాను, నేను కట్టెలు కొట్టి బతుకుతాను, మా బామ్మను సంతోషపెడతాను, నీకు సహాయంగా ఉంటాను అన్నాడు. శ్రమించడంలో ఉన్న ఆనందాన్ని వెంగళప్ప త్వరలోనే గ్రహించాడని గమనించిన ఆ కట్టెలు కొట్టే వ్యక్తి సరే అయితే ఈరోజు నువ్వు నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వద్దాం సరేనా అని ఆ రోజు నుంచి వెర్రి వెంగళప్ప కాస్త లేజినెస్ బద్ధకాన్ని విడిచిపెట్టి శ్రమిస్తూ సంపాదిస్తూ తన పొట్ట తాను పోసుకుంటూ తన బామ్మను కూడా చక్కగా చూసుకున్నాడు. వెర్రోడు అన్న పేరును పోగొట్టుకొని ఎంతో కష్టపడతాడు అనే పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి కష్టే ఫలి, కష్టపడ్డ వాళ్ళకు ఫలితం తప్పకుండా దొరుకుతుంది అని చెప్పేదే ఈ కథ. ఈ కథను రాసిన వారు గంగిశెట్టి శివకుమార్.